ఇంత దిగజారిపోయి రాష్ట్రంలో ఇష్యూస్ లేవు. నేను ఇది ఆధారాలతో సహితంగా మాట్లాడుతున్నా. నేను మీలాగా పిచ్చి పిచ్చిగా బాధ్యతారాహిత్యంగా చిల్లర మల్లరగా పిచ్చివాళ్ళగా మాట్లాడటం లేదు. నేను ఆధారాలతో సహితంగా మాట్లాడుతున్నా. జయరాం రమేష్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్ వాట్స్ ఎవర్, రెస్పాండ్ టు దిస్. మాట్లాడు. You call this tax exemption unprecedented. I'm saying it was done numerous times in the past by your own government in the state here in Andhra Pradesh. Would you own up to it? Would you apologize to Telangana government or not? Jairam Ramesh ki emaina siggu sharam unte, emaina kodiga buddhi జ్ఞానం ఉంటే క్షమాపణ చెప్పు, విత్డ్రా చేసుకో. ఆధారాలతో సహితంగా నేను చెప్తా ఉన్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం, నోటికొచ్చినట్టు మాట్లాడతాం అంటే నువ్వు ఎవరివన్నా కావచ్చు. నువ్వు మాజీ కేంద్ర మంత్రివే కావచ్చు, మాజీ ముఖ్యమంత్రివే కావచ్చు. ఈరోజు నువ్వు కూడా సాధారణ పౌరుడివే. आपका ये जो लूट झूठ और स्कूट का जो आपका फिलॉसफी है, इसको तेलंगाना की अवाम और तेलंगाना की सरकार, तेलंगाना की हुकूमत बिल्कुल भी इससे आपको कुछ भी बोल के आप निकल जाएंगे. अगर आप ये मानते हैं तो बिल्कुल इसको होने नहीं देंगे. जरूर मैं जयराम रमेश साहब को बोलूंगा, अगर आपको कुछ भी एक भी आपके पास प्रूफ है जो मैं अभी बोला हूं इसके खिलाफ, तो जरूर आप मीडिया के सामने लाइए, वरना आप विथड्रॉ कीजिए अपने वर्ड्स. आप साफ साफ अपोलोजाइज कीजिए तेलंगाना की हुकूमत को और तेलंगाना की आवाम को, वरना जरूर हम एक्शन भी लेंगे. ఇక ఈ రెండు పక్కన పెడితే ఈ చిల్లర వాళ్ళ బుద్ధి ఎంత చిల్లరగా ఉందో చెప్తున్నాను నేను. ఒకది ఆయననేమో ఓడేదో మాట్లాడతాడు, ఏదో నోటికి వచ్చినట్టు దిగ్విజయ్ సింగ్ మాట్లాడతాడు. ఆధారాలు చూపెట్టవా అంటే నాకేం అవసరం, నేను బురద జల్లుతాను, మీరు కడుక్కోవాలంటాడు దిగ్విజయ్ సింగ్ గారు. ఇక్కడ జయరామ్ రమేష్ ఇట్లా. ఇక వాళ్లకు అనుచరుడు మరి వాళ్ళ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ ఆయన ఒకటి. ఆయనకు ఇంకో పని లేదు, రాష్ట్రంలో ఇష్యూస్ లేవు. ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా విచిత్రం. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలు వీళ్ళందరూ దళితుల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేకల సంక్షేమం గురించి తోడేళ్లు పెట్టి సభ పెట్టి ఉపన్యాసం ఇస్తే ఎట్లా ఉంటుందో, మేకల సంక్షేమం గురించి, గొర్రెల సంక్షేమం గురించి తోడేళ్లు సభ పెట్టి ఉపన్యాసం ఇస్తే ఎట్లా ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ దళితుల సంక్షేమం గురించి మాట్లాడితే కూడా అంతే చిల్లరగా ఉంటుంది. ఎందుకంటే ఒకటా రెండా ఎన్నున్నాయి మీ అందరికీ తెలుసు. కారంచేడు, చుండూరు, ఇక చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు. ఎన్నున్నాయంటే నిజంగా చెప్పాలంటే ఒకవేళ నిజంగా కూడా ఈ దేశంలో దళితులు ఒకవేళ ఛార్జ్ షీట్ కనుక వేయాల్సి వస్తే, వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలకు, వాళ్ళ మీద జరిగిన దాడులకి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు A1 ముద్దాయి ఎవరన్నా ఉన్నారు ఈ దేశంలో అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అవుతుంది. 1, 2 కాదు, వాళ్ళ మీద జరిగిన చెండూరు నుంచి ఖైర్లాంజీ వరకు ఒకటి కాదు. ఆ కాంగ్రెస్ జెండాకున్న నెత్తుటి మరకలు, దళితుల నెత్తుటి మరకలు 1, 2 కాదు. కాబట్టి మాట్లాడే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఏం మాట్లాడుతూ ఉన్నావో, ఏం చెప్తా ఉన్నావో 1కి 2 సార్లు ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే సిరిసిల్లలో ఈరోజు జరుగుతున్న దాని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడాడు, స్థానిక ఎమ్మెల్యే కదా అని మాట్లాడుతున్నావు. ఏం జరిగింది సిరిసిల్లలో? ఇసుక దందా నువ్వు మాట్లాడుతూ, ఇసుక మాఫియా విశ్వరూపం చూపిన ఇసుకాసుర పాలన మీది. బకాసురుని పాలన మాదిరిగా ఇసుకాసురుని పాలన జరిగింది ఎప్పుడంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో. నేను ఊరికే చెప్పట్లేదు, మీలాగా నోటి మాటగా చెప్పి బురద జల్లి పారిపోయే బాపత్ కాదు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, లెక్కల సహితంగా చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం, ద గ్రేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ద గ్రేట్ జానారెడ్డి, ఇంకా చాలామంది పెద్దలు, మహానుభావులు, అద్భుతమైన పండితులు ఉన్నారు కదా, వాళ్ళందరి హయాంలో జరిగింది ఏందో మీకు చెప్పాల్సిన అవసరం ఉంది నా మీద. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2007-8లో వీళ్ళ ప్రభుత్వమే, ఆనాడు ఇసుక మీద రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 96 లక్షల రూపాయలు మాత్రమే. మొత్తం రాష్ట్రంలో అంటే తెలంగాణలోని అప్పటి 10 జిల్లాల్లో ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయం 96 లక్షలు. ఇది 2007-8. 8-9లో 8,41,00,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఇసుక మీద వచ్చిన ఆదాయం. 9-10లో 9,57,00,000. 10-11లో సడన్గా మళ్ళా పడిపోయింది, 1,95,00,000. 11-12లో 7,92,00,000. 12-13లో 10,88,00,000. 13-14లో అయితే ఇంకా విచిత్రం, 0. రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం, ఇదంతా అధికారిక లెక్కలు, నేను చెప్తున్న కాకి లెక్కలు కాదు, మీకు ఇస్తాను, ఇవన్నీ చూసుకోండి. తర్వాత చివరగా ద గ్రేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ బ్యాచ్ దిగిపోయే ముందు 2014-15లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం 10 కోట్లు మాత్రం.